వీటెన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు పట్టణంలో నూతన డీజేఎఫ్ యూనియన్ క్లబ్ ను ప్రారంభించడమైనది. ఇదే కార్యక్రమం అనంతరం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోకనపల్లి బద్రి సమక్షంలోని చెన్నూరు మండలం నూతన కమిటీ నియామకం నిర్వహించారు. చెన్నూరు మండల నూతన కమిటీలోని మండల డీజేఎఫ్ అధ్యక్షులుగా మాసాని రమేష్, జనరల్ సెక్రటరీగా తుంగా రమేష్, కోశాధికారిగా సంతోష్, ప్రచార కార్యదర్శిగా జావీద్, కార్యదర్శిగా తగరం వెంకటేష్, ఉపాధ్యక్షులుగా సాయి సుమన్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీజేఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోలా శ్రీనివాస్, డీజేఎఫ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి, మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ బర్లా తిరుపతి, జిల్లా కోశాధికారి చొప్పదండి జనార్దన్, అదేవిధంగా మందమరి మండల గౌరవ అధ్యక్షులు బుంగా సురేందర్, వెన్నెల మరియు కన్నేపల్లి మండలాల నుండి కర్ణకొండ రవి, మేషినేని చంద్రయ్య, చెన్నూరు నుండి ఇర్ఫాన్, రాజేష్, శ్రీకాంత్ తదితర జర్నలిస్ట్ మిత్రులంతా పాల్గొన్నారు. మా సమావేశానికి వచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముందు మా చెన్నూరు మండల ప్రెస్ క్లబ్ను ఇంకా సభ్యత్వాన్ని పెంచుకొని మేము ముందుకెళ్తామని చెప్పి కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం, అదేవిధంగా చెన్నూరు పట్టణంలో చెన్నూరు మండల నూతన డీజేఎఫ్ కమిటీ నియామకం నిర్వహించడం చాలా శుభదాయకం. ఎన్నో ఆటుపోట్లను వచ్చి డీజేఎఫ్ జర్నలిస్టుల హక్కులకై ప్రభుత్వం తమ హామీగా ఇచ్చినటువంటి ప్రతి విలేకరికి, వర్కింగ్ జర్నలిస్టులందరికీ 200 గజాల ఇంటి జాగా, అదేవిధంగా ఒక గృహాన్ని అందించాలి. అదేవిధంగా మా రిపోర్టర్ మిత్రులందరికీ వారి కుటుంబానికి వైద్య మరియు విద్య అనేది ఉచితంగా ఇచ్చే విధంగా మా డీజేఎఫ్ అనేది ముందుకు కొనసాగుతున్నటువంటి ఒక గొప్ప నిరంతర కార్యం. ఈ కార్యంలో మా డీజేఎఫ్ మిత్రులందరూ పాల్గొని ఈరోజు మేమున్నాం, మా చెన్నూరుకు రండి, మేము ఒక ప్రెస్ క్లబ్ను ప్రారంభించాలనుకుంటున్నాం, అదేవిధంగా ఇక్కడ మండల కమిటీ నిర్వహణ చేయాలని చెప్పడంతోనే మేము జిల్లా నాయకులు, అదేవిధంగా మా స్టేటు నాయకులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మేము జిల్లా ప్రెసిడెంట్గా ఇక్కడ ఒక నూతన కమిటీ, మండల కమిటీని నిర్వహించాము. అందులో మనకు మండల ప్రెసిడెంట్గా మాసాని రమేష్ గారిని, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా తుంగ రమేష్ గారిని, అదేవిధంగా కోశాధికారిగా తోడేటి సంతోష్ గారిని, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ జావీద్ గారిని, తర్వాత కార్యదర్శిగా తగరం వెంకటేష్ గారులను, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నేను సాయి కృష్ణ ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. వీళ్ళు ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ బీజేపీ ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము ఈ సందర్భంగా మన వాళ్ళందరికీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జై డీజేఎఫ్.